హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చల్ల పునుగులండి. అలాగే దానికి కాంబినేషన్గా టమాటో చట్నీని కూడా సింపుల్గా చూపిస్తున్నాను. నేను చెప్పే టిప్స్ని పాటిస్తూ ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా గుల్లగాను క్రిస్పీగాను వస్తాయి. అలాగే వీటిని ఈవినింగ్ స్నాక్గాను లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. ఓకే, రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా పెరుగుని యాడ్ చేశానండి. తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు తినే సోడాని వేశాను. ఇక్కడ మీరు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. మీరు నార్మల్ పెరుగు తీసుకున్నట్లయితే తినే సోడాని ఇంకాస్త పెంచి తీసుకోండి. 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు. తర్వాత పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు 1 నిమిషం పాటు మిక్స్ చేసుకోండి. 1 కప్పు పెరుగుకి 2 కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు వాటర్ పడతాయి మనం కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవడానికి. 2 కప్పుల పిండిని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకుంటున్నానండి. బియ్య పిండి ఆప్షనల్ అండి, మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పెరుగులో ఈ పిండి అంతా చక్కగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న పెరుగులో పిండి అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బజ్జీల పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకేసారి వాటర్ని వేసేసారంటే పిండి పల్చగా అయిపోయి బజ్జీలు కరెక్ట్ షేప్లో రావన్నమాట. అందుకని పిండిని కలుపుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. నాకు ఇలా పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవడానికి 1/2 కప్పు వరకు వాటర్ పడ్డాయండి. చూస్తున్నారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని తర్వాత మరలా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మన మొత్తం 4 వేళ్ళని ఉపయోగించి పిండిని ఈ విధంగా పైకి కిందకి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండిలోకి ఎయిర్ వెళ్ళి బజ్జీలు బాగా పొంగుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఈ ప్రాసెస్ని మనం చేయాలండి. మీకు కావాలంటే ఇందులోకి కాస్త పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిండిని మరీ తిక్కుగా కలిపేశారంటే బజ్జీలు గుల్లగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయండి. అలాగే పిండిని పల్చగా కలిపేసిన బజ్జీలు షేప్ రావు. కాబట్టి మరీ తిక్కుగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి. బజ్జీలు వేసే ముందు పిండి తిక్కుగా ఉన్నట్లయితే కాస్త వాటర్ని చిలకరించి పల్చగా చేసిన ప్రాబ్లం ఏమీ ఉండదండి, బజ్జీలు బాగానే వస్తాయి. కానీ పిండి పల్చగా అయిందని బజ్జీలు వేసే ముందు పిండి కలిపారంటే అప్పుడు కంపల్సరీ బజ్జీలు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 4 నుంచి 5 గంటల పాటు నాననివ్వండి. ఎంత ఎక్కువసేపు నానితే బజ్జీలు అంత బాగా వస్తాయి. ఈవినింగ్ వేయాలంటే ఆఫ్టర్నూన్ నానబెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే అందులోకి 4 ఒలిచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి 1 నిమిషం పాటు కలుపుతూ వేయించాలండి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిరపకాయలని అలాగే 3 ఎండుమిరపకాయలని ఇక్కడ నేను తీసుకుంటున్నానండి. మీరు ఏదో ఒకటన్నా తీసుకొని పచ్చడిని చేసుకోవచ్చు. వీటిని కాస్త విరక్కొట్టి ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించాలి వీటిని కూడా. తర్వాత ఇందులోకి 1 ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నానండి. 1 ఉల్లిపాయకి 3 టమాటాలు పడతాయండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇక్కడ ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అందులోకి 3 టమాటాలని కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ వేయించండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా చింతపండుని వేస్తున్నానండి, చాలా కొద్దిగా, టేస్ట్ బాగుంటుంది. వీటన్నింటిని వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఆయిల్లో మగ్గనివ్వండి. టమాటాల్లోని వాటర్ బయటకు వచ్చి చూస్తున్నారు కదా, ఈ విధంగా టమాటాలు మగ్గి ఉంటాయి. ఇప్పుడు వాటిని కాస్త మ్యాష్ చేస్తూ మరొక 5 నిమిషాల పాటు మూతను ఉంచి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, టమాటాలు ఈ విధంగా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. స్టవ్ను ఆఫ్ చేసేసే ముందు ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీరని తీసుకుని ఇందులోకి వేయండి. కొత్తిమీర ఆప్షనల్ అండి, కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న పచ్చళ్ళలోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు పెట్టి అందులో మిక్స్ చేసేసుకోండి. అంతే, చల్ల పునుగుల్లోకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఈజీగా రెడీ అయిపోతుంది. ఓకేనండి, పచ్చడి ఎలాగో చూసేసాం కదా. ఇప్పుడు బజ్జీలని వేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి కాగనివ్వండి. అలాగే బజ్జీలు తీయడానికి ప్లేట్లోకి పేపర్ నాప్కిన్ వేసి రెడీగా పెట్టండి. 4 నుంచి 5 గంటల తర్వాత పిండి ఈ విధంగా రెడీ అయ్యి ఉంటుందండి. మరలా ఈ పిండిని ముందెలా కలుపుకున్నామో అలాగే ఒక 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి చేతితో. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా చేయటం వల్ల బజ్జీలు చాలా గుల్లగా వస్తాయి, కాబట్టి ఈ స్టెప్ని మాత్రం మిస్ చేయొద్దు. తర్వాత ఆయిల్ కాగి ఉంది కదండి. ఇప్పుడు ఆయిల్ పక్కనే కొద్దిగా వాటర్ని పెట్టుకుని చేతిని తడుపుకుంటూ బజ్జీల్ని కొద్దిగా పిండిని తీస్తూ వదలాలి. మనం చేతిని తడుపుకోలేదంటే చేతికి అంటుకుపోతుందండి పిండి, కాబట్టి చేతిని తడుపుకుంటూ పిండిని తీస్తూ వదలాలి ఆయిల్లోకి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. బజ్జీల్ని వేసే ముందు ఆయిల్ బాగా కాగి ఉండాలండి. అలాగే వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించాలి. హై ఫ్లేమ్లోనే బజ్జీల్ని వేయించేసామంటే పైన కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల పిండిలానే ఉంటుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి వాటిని పేపర్ నాప్కిన్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో పిండిని బజ్జీల్లా వేయటం, వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించటం, వేగిన వాటిని పక్కకు తీసేయటం, ఇలాగే చేయాలండి మొత్తం అన్నింటినీ. ఇక్కడ మీకు పిండి ఏమైనా మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మరుసటి రోజుకి బాగానే ఉంటుంది బజ్జీల్లా వేసుకోవటానికి. అలాగే ఇలా బజ్జీలు వేసేటప్పుడు స్టార్టింగ్లో కాస్త షేప్ సరిగ్గా రావండి. అలాగే స్పీడ్గా కూడా వేయలేము, కానీ వేసే కొద్దీ మనకి అలా వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. ఒక వాయి తీసేసిన తర్వాత ఇంకో వాయి వేయడానికి కాస్త స్పీడప్ అవుతాము. ఈ విధంగానే మనం బజ్జీలన్నింటినీ వేయించి తీసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.